హాయ్, హెయిర్ డై ఎలర్జీస్. ఈ హెయిర్ డై రియాక్షన్స్ అనేవి మెయిన్గా అందులో ఉన్న పిపిడి అంటే పారాఫిన్లిన్ డైమైన్ అండ్ అమోనియా, ఈ రెండిటి వల్ల మనం రియాక్షన్స్ అనేవి చూస్తాం. ఓన్లీ మనకి హెయిర్లో దాని వల్ల వచ్చే ఇరిటేషనే కాకుండా స్కిన్ పిగ్మెంటేషన్ డెవలప్ అవడము, గ్రేయిష్ బ్లాక్ పిగ్మెంటేషన్ మనం సైడ్స్కి చూస్తూ ఉంటాము. అది నెక్ పిగ్మెంటేషన్ అండ్ బ్యాక్ కూడా మనం పిగ్మెంటేషన్ ఫామ్ అవడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇలాంటి హెయిర్ డై ఎలర్జీస్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇమ్మీడియట్గా కొంతమందికి మొత్తం స్వెల్లింగ్ రావడము, చాలా ఇచ్చింగ్, ఊజింగ్ అట్లాంటి కండిషన్ తో కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఓన్లీ క్రీమ్సే కాకుండా మనం కొన్ని ఇంజెక్షన్స్, కొన్ని ఓరల్ మెడికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కంపల్సరీ సెల్ఫ్ ట్రీట్ చేసుకోకుండా డెఫినెట్ గా మనం డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. ఇలాంటి స్కిన్ కండిషన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా, అంటే స్కిన్ పిగ్మెంటేషన్ రాకుండా అండ్ హెయిర్ డై ఎలర్జీస్ రాకుండా ఉండాలి అంటే పిపిడి అండ్ అమోనియా ఫ్రీ హెయిర్ డైస్ ఉంటాయి. సో మీరు ప్రాపర్ డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళతో సజెషన్ తీసుకొని అలాంటి పిపిడి అమోనియా ఫ్రీ హెయిర్ డైస్ యూస్ చేస్తే ఇలాంటి రియాక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు.